Guys, welcome to a new video and మనైతే అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అండ్ మనకైతే బ్యాక్ సైడ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అయితే రాస్తుంది అండ్ మనకైతే సైడ్ అయితే యాపిల్ లోగో ఉంది అండ్ మనకి ఇటు సైడ్ కొన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇటు అయితే మనకి సీరియల్ నెంబర్ అండ్ ప్రైస్ అండ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది అండ్ మనైతే బ్యాక్ సైడ్ అయితే పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి అవి అయితే మనం తీసేస్తే అన్బాక్సింగ్ అయితే అయిపోద్ది. మనకి యాపిల్ ప్రొడక్ట్స్ ఏంటంటే పెద్ద పెద్ద సీల్స్ అయితే ఉందో జస్ట్ పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి, అది తీసేస్తే మాత్రం అన్బాక్సింగ్ అయిపోతాయి. అండ్ మనం ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని అయితే రాస్తుంది. మ్యాక్సిమం యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని మనకి డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అనమాట. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో యూజర్ మాన్యువల్ అనమాట ఇవన్నీ. అండ్ ఇవైతే మనకి యూజ్ అయితే ఉండవు, మ్యాక్సిమం ఎవరైతే వాడరు, ఎవరు పట్టించుకోరు, జస్ట్ అన్బాక్సింగ్ చేస్తారు, చూస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. నేను కూడా అంతే, మ్యాక్సిమం అయితే యూజ్ చేయను. అండ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని డీటెయిల్స్ మనకి ఉంటుంది. అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంది, మ్యాక్స్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ ఇవైతే మనకి పేపర్స్ అనమాట, వాటి ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట. మొత్తం మనకి అవైతే అవసరం లేదు, మనమైతే పక్కన పెట్టేద్దాం. మనమైతే ప్రోడక్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ అనేది చూసేద్దాం. అండ్ ఇదే మనకి ప్రోడక్ట్ అనమాట. ఇదైతే మనకి ప్లాస్టిక్ పేపర్తో ర్యాపింగ్ చేస్తుంది. అండ్ మనకైతే ఇది ప్రోడక్ట్ ఓవర్ కింద సైడ్ అయితే స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ మనకి స్ట్రిప్ అయితే కనబడుతుంది, మెటల్ స్ట్రిప్. అదే అనమాట మనకి ఓపెనింగ్ కి క్లోజింగ్ కి యూజ్ అవుద్ది. అండ్ మనమైతే అన్వ్రాపింగ్ అయితే చేసేద్దాం. ప్రస్తుతానికి అయితే మనకి ఇది ప్రోడక్ట్ అయితే అన్వ్రాప్ చేస్తున్నాను. అండ్ మనకైతే బిల్డ్ క్వాలిటీ చూడగానే అయితే చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే యాపిల్ ప్రొడక్ట్స్ సూపర్ ఉంటాయి అండ్ ఇది కూడా అలాగే సూపర్ ఉంది. అండ్ మనకి ఇలాగ ఓపెన్ చేసేటప్పుడు వైట్ లైట్ అయితే పాపప్ అవుతుంది. ఆ వైట్ లైట్ ఏంటంటే మనకి పేరింగ్ స్టేజ్ లో అంటే అప్పుడు అలా మనకి వైట్ లైట్ ఏదో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ అయిపోతే గ్రీన్ లైట్ లోకి అయితే మారిపోద్ది. అండ్ మనకి ఇలా ఓపెన్ చేయగానే మనకి మాక్సిమం యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని యాపిల్ ఫోన్స్ అన్నింటిలోనే అలాగైతే పాపప్ వస్తుంది. కనెక్ట్ చేసుకుంటారని అడుగుతుంది, నేనైతే కనెక్ట్ కొట్టేశాను, కనెక్ట్ అయితే అయిపోతుంది, పేరింగ్ అయితే అయిపోతుంది. సో మనకి అక్కడ సింబల్ అనమాట, ఛార్జింగ్ తక్కువ ఉంటే సింబల్ చూపిస్తుంది. అండ్ మనకి ఇప్పుడైతే మీడియా కంట్రోల్స్, అండ్ మీడియా కంట్రోల్స్ అంటే మనకి అక్కడ కనబడుతుంది చూసారు చిన్న ఫ్లాట్ గా. అండ్ మనం స్వైప్ అప్ చేస్తే ఇంక్రీజ్ అవుద్ది, స్వైప్ డౌన్ చేస్తే డిక్రీజ్ అవుద్ది. అండ్ అదే మనకి ట్యాప్ చేస్తే సాంగ్ కూడా పాస్ అవుతుంది. అండ్ మనకి ఇది అండ్ ఆడియో అనౌన్స్ కాల్స్ అండ్ నోటిఫికేషన్ అన్నాడు. మనం అనౌన్స్ చేసుకోవాలంటే మనకి ఎవరైతే కాల్ చేస్తే నెంబర్ అయితే ఇన్ఫార్మ్ అవుతుంది. అండ్ ఇదైతే స్పెషల్ ఆడియో, నేను ఇప్పుడైతే సెర్చ్ చేయను, తర్వాత అయితే సెర్చ్ చేస్తా. అండ్ మనకైతే ప్రోడక్ట్ ఫైనల్ కనెక్ట్ అయిపోయింది. మనకి వెనకాల కనబడుతున్న వైట్ ఏంటంటే బటన్, అది నొక్కితే మనకి పేరింగ్ స్టేజ్కి వెళ్తుంది. అండ్ కింద కనబడుతున్న గ్రిల్ అయితే మనకి స్పీకర్ అనమాట. అండ్ సెకండ్ జనరేషన్ లో ఇది యాడ్ చేశారు. ఈ ల్యాండ్ యార్డ్ కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇది బడ్ ఓవర్ యూ అనమాట. అండ్ మనకి ఇండియా డైరెక్షన్ తో వస్తుంది. అండ్ సెకండ్ జనరేషన్ లో 2x నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు, మరి ఎంతవరకు అయితే ఇంప్రూవ్ అయింది అయితే మనకి యూజ్ చేస్తే కానీ చెప్పలేం. అండ్ మనకి బడ్ ఓవర్ వ్యూ అనమాట టోటల్ ఇది. అండ్ మనకి దీంట్లో ఎప్పుడన్నా మనం ప్రోడక్ట్ని మిస్ అయ్యామనుకోండి కేసుతో, అండ్ దాన్ని ఫైండ్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ చేయాలంటే మనం ఇలాగ ఫైండ్ మై డివైస్లోకి వెళ్ళి ఫైండ్ అని కొడితే మనకి ఇలాగ కొద్దిసేపు తీసుకుంటుంది అనమాట. దాని సిగ్నల్ తీసుకొని అది ఒక అలా దూరం అంటే ఫార్ అని చూపిస్తుంది, దగ్గర కొంచెం నియర్ ఉంటే నియర్ అని చూపిస్తుంది. అండ్ మనం 1 మీటర్ డిస్టెన్స్లోకి వస్తే మనకి హీర్ అని అయితే చూపిస్తుంది. నేనైతే చూసారా ఇక్కడైతే ప్రోడక్ట్ హీర్ అని చూపించింది, అలాగే కొంచెం ముందుకి డిస్టెన్స్ మూవ్ అయితే నియర్ అని చూపిస్తుంది. అండ్ అలాగే మన ప్రోడక్ట్ అయితే దగ్గర రాగానే హీర్ అని చూపిస్తుంది. సో మనం ప్రోడక్ట్ని అయితే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మనకి ఇది U1 చిప్ ఇవ్వడంతో మనకి ఈ ఆప్షన్ అయితే ఎనబుల్ అయింది. అండ్ ప్రోడక్ట్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి ఇదైతే H2 చిప్తో వస్తుంది. మనకి ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్ చూసుకున్నట్టయితే H1 చిప్. అండ్ మనకి ఇది యాక్సరీస్ ఏమేమి ఇచ్చారంటే మనకి ఎయిర్పాడ్స్ ప్రో కాబట్టి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇది దీంట్లో ఏ ప్రొవైడ్ చేస్తారని చూద్దాం. మనకి స్మాల్ అండ్ లార్జ్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీడియం అయితే మనకి ఆల్రెడీ బడ్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో మనకి మీడియం అయితే ఇక్కడ ఉండదు. సో 4 pairs ఇస్తున్నారు, ఎక్స్ట్రా 3 pairs అయితే ఇస్తున్నారు. ఇదైతే మనకి టైప్ C to లైట్నింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకైతే ఇది నార్మల్ కాదు, USB-A టైప్ కాదు, టైప్ C to లైట్నింగ్ అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ అయితే తింటే ఇంకా దీని రివ్యూ కావాలని చెప్పండి, చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.